పార్ట్ 3 రచయిత శాంతి కృష్ణ గారు. నీకు పని వాళ్ళ మీద చాలా కన్సర్న్ బావా అని నవ్వుతూ వెళ్ళి గగన్ పక్కన ఒకరి భుజం మరొకటి టచ్ అయ్యి అంత దగ్గరగా కూర్చుంది మోన. వెంటనే బీపీ ఓ రేంజ్లో మీటర్ దాటిన వెంటనే తమాయించుకొని, వేరే వాళ్ళరా, పని వాళ్ళెవరో తొందరలోనే తెలుస్తుంది పాప, వెయిట్ అండ్ వాచ్ అని ఒక్కన్నింగా నవ్వు నవ్వాడు గగన్. ఆ నవ్వు చూసిన మోనాకి గుండెల్లో దడ మొదలయ్యింది. వెంటనే లేచి సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది. తన రూమ్కి అయితే వెళ్ళింది, కానీ అసలు గగన్ ఏం చెయ్యబోతున్నాడు అని టెన్షన్ పట్టుకుంది. వాళ్ళ డాడీతో చాలా కాన్ఫిడెంట్గా 2 రోజుల్లో బావన్ నా చుట్టూ కుక్క పిల్లలా తిప్పుకుంటాను అని శపథం చేసి పెద్ద పెద్ద కబులు చెప్పి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ చూస్తే గగన్ తన కనీసం చూడను కూడా చూడట్లేదు. పైగా ఇందాక తను నవ్విన నవ్వు, ఓ మై గాడ్, అసలు నవ్వుకి అర్థం ఏంటో కూడా తెలియట్లేదు అనుకుంటూ కాలుగల్ల పిల్లిలా రూమ్ అంతా తిరిగి మంచపై చితకలు పడింది. ఇక టెన్షన్ తట్టుకోలేక వెంటనే వాళ్ళ డాడీకి కాల్ చేసింది మోన. అక్కడ గగన్ ఆల్రెడీ ప్లాన్ ఆలోచించి పెట్టుకోవడంతో ఫైల్స్ పక్కన పెట్టి రిలాక్స్గా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. కాస్త కొనుక్కు తీయడంతో మైండ్ కొంచెం ఫ్రెష్గా అనిపించింది. లేచి గాయత్రితో పాటు బుక్స్ ముందేసుకొని కూర్చుంది గనిష్క. బట్ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది పాపం. ఏదోలా కాసేపు కోస్తే పట్టి 1 గంట చదివి ఇక వెళ్తాను చిన్ని అని పైకి లేచింది. ఎక్కడికి వెళ్ళేది? నేను ఆంటీకి నువ్వు ఇక్కడే భోజనం చేస్తావని ఆల్రెడీ చెప్పేశాను. భోజనం చేశాక కాసేపు చదువుకుందాం, మళ్ళీ మార్నింగ్ వెళ్తూలే, పద కాసేపు అలా గార్డెన్లో తిరుగుదాం డిన్నర్ టైం వరకు అనేసి వద్దు అంటున్నా వినకుండా చెయ్యపట్టి లాక్కు వెళ్ళింది గాయత్రి గనిష్కాను. అటు మోనా బిహేవియర్కి చిరాకొచ్చి గగన్ కూడా చల్లగాలి కోసం గార్డెన్లో వాక్ చేస్తున్నాడు. గార్డెన్ దగ్గరికి వచ్చి అక్కడ గగన్ను చూడగానే మళ్ళీ మనసు అల్లకల్లోలం అయిపోయింది గనిష్కకు. వెనక్కి వెళ్ళిపోతే లేనిపోని అనుమానాలు, తలనొప్పులు. అవసరమా అనుకుని నేను ఇక్కడ కూర్చుంటాను చిన్ని, మీరు వాక్ చేయండి అని అక్కడే ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చొని వెనక్కి వాలింది గనిష్క. పైన తన రూమ్ నుండి ఓ కంట గమనిస్తూనే వాళ్ళ డాడ్తో ఏదో సీరియస్గా మాట్లాడుతుంది మోనా. ఏంటి ప్రాబ్లం? గనిష్కను చూస్తూ తన పక్కనే నడుస్తున్న గాయత్రికి మాత్రమే వినిపించేలా అడిగాడు గగన్. ఏమో అన్నయ్య, ఉదయం నుండి అలానే ఉంది అని అంది గాయత్రి. కాసేపు అవి ఇవి మాట్లాడుకుంటూ మధ్య మధ్యలో గనిష్క వైపు చూస్తూ అక్కడక్కడే తిరిగారు అన్న చెల్లెలు ఇద్దరు. మరో పక్క పైనుండి వీళ్ళను గమనిస్తూనే ఇంచుమించు 40 నిమిషాల పైన వాళ్ళ డాడీతో కాల్ మాట్లాడింది మీనా. గార్డెన్లో ఉన్న వాళ్ళిద్దరికీ పార్వతి పైన ఉన్న మోనా దగ్గరకు రంగి ఒకేసారి వెళ్ళారు భోజనానికి పిలవడానికి. నేను వస్తాను, నువ్వు పద అని రంగీని పంపించేసి కింద వాళ్ళ వైపే చూస్తూ నిలబడింది మోనా. పొద్దున్న నుంచి చిరాగ్గా ఉన్న మైండ్కు చల్లగాలికి హాయిగా అనిపించడంతో వచ్చినప్పటి నుండి అలాగే వెనక్కి వాలి ఉన్న గనిష్క ఎప్పుడు నిద్రలోకి జారిందో తెలియనే లేదు. పార్వతి వచ్చి గనిష్క పక్కన కూర్చొని తల నిమరేసరికి అటు ఉన్న తలని ఇటు తొప్పి ఆవిడ భుజం మీద కంఫర్ట్గా పడుకుంది గనిష్క. ఆ చర్యకు గగన్ మొమ్ముపై సన్నని చిరునవ్వు పోసింది. బట్ పైనుండి చూస్తున్న మోనా మొహం వికారంగా పెట్టుకుని ఈ అమ్మాయికి ఇంత ప్రియారిటీ ఇవ్వటం ఏంటి అని విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది. బుజ్జి లేరా, భోజనం చేసి పడుకుందువు అని మెల్లగా చెంపపై తట్టింది పార్వతి. అయినా కదలకుండా అలానే పడుకుంది గనిష్క. మా బుజ్జిని నేను తీసుకొస్తా, నువ్వు చిన్ని పదండి అని గనిష్క తలని తిరిగి ముందులా అడ్జస్ట్ చేశాడు గగన్. సరే కన్నయ్య, త్వరగా రండి, ఇప్పటికే లేట్ అయ్యింది. నీకు తెలుసు కదా మనం తినే వరకు మేట్స్ ఎవరూ తినరని అంటూ లోపలికి వెళ్ళిపోయింది చిన్నీని తీసుకొని పార్వతి. ఆవిడ వెళ్లే వరకు వెయిట్ చేసి మెల్లిగా గనిష్క పక్కన కూర్చొని బుజ్జి అని మెల్లిగా భుజం మీద తట్టాడు. హామ్ అంటూ మళ్ళీ ఇటు తిరిగి ఈసారి గగన్ భుజం మీద సెటిల్ అయ్యింది. నీకు మరీ ఇంత మొద్దు నిద్ర ఏంటే? ఉదయం నుండి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఈ బుజ్జి బొర్రను ఫ్రై చేసేసావు అనుకుంటూ ముద్దుగా చూశాడు గనిష్క వైపు. ఇలా భుజంపై కంఫర్ట్గా లేనట్టు కొంచెం కిందకు జారి గగన్ తొడలపై తలపెట్టి కంఫర్ట్గా పడుకుంది. గనిష్క కంఫర్ట్గా ఉండేలా సరిగ్గా కూర్చొని కాసేపు మొహం వైపు అలానే చూస్తూ ఉన్నాడు గగన్. ఇంతలో వీళ్ళ లోపలికి రాకుండా ఏం చేస్తున్నారు అని చూడటానికి వచ్చిన మోనా ఆ దృశ్యం చూసి పిడికిలి బిగించింది. కోపంతో తన మొహం కందగడ్డలా మారిపోయింది. ఫాస్ట్గా ముందుకు వెళ్ళిందల్లా ఆగిపోయి వీళ్ళ గొడవ పార్టీ అయ్యాక చెప్తా అనుకొని లోపలికి వెళ్ళిపోయిందల్లా ఆగి ఇద్దరు ఫేస్లు క్లియర్గా వచ్చేలా ఫాస్ట్గా 4 ఫొటోస్ తీసుకొని కోపంగా వాళ్ళ వైపు చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళకపోతే ఆ అమ్మ వాళ్ళు బయటకు వస్తారు అనుకుని మెల్లిగా బుజ్జి బుజ్జి అంటూ బొగ్గపై తట్టాడు గగన్. మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది గనిష్క.
తన మొహాన్ని చాలా దగ్గరగా ఉన్న గగన్ను చూసి తను ఎక్కడ ఉందో చూసుకొని ఒక్కసారిగా లేచి నిలబడింది. అలా నిద్రని సడన్గా లేచి నిలబడటంతో కళ్ళు తిరిగినట్టుగా మళ్ళీ కింద పడిపోతున్న గనిష్కను చూసి ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి బుజ్జి జాగ్రత్త అంటూ గట్టిగా పట్టుకున్నాడు గగన్. పడిపోతున్నాడన్న భయంతో గగన్ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంది గనిష్క. తను కింద పడిపోలేదని రిలాక్స్గా ఫీల్ అయి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. తన ఊపిరి తగిలేంత దగ్గరలో గగన్ మొహం. అలానే చూస్తూ మెడ మీద ఉన్న చేతులు వదులు చేసి కుడి చేతులు నెమ్మదిగా అతని బొగ్గపై వేసింది. గనిష్కను అంత దగ్గరగా చూస్తున్న గగన్ మనసు ఒక క్షణం స్కిడ్ అయ్యింది. తన కళ్ళు పింక్గా మెరుస్తున్న గనిష్క పెదవుల నుండి చూపు తిప్పుకోనట్టు ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నా కూడా ఆలోచించకుండా గనిష్క పెదవులను అందుకున్నాడు. ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆ ముద్దును ఫీల్ అవుతూ మరుక్షణం మోనా కళ్ళ ముందు మెదిలి రియాలిటీ హీట్ చేయటంతో తన బలమంతా ఉపయోగించి గగన్ను ఒక్క తోపు తోసింది గనిష్క. అప్పటి వరకు అదరామృతం జుర్రుకునే పనిలో ఉన్న కన్నయ్య ఒక్కసారిగా గనిష్కలా తోసేసరికి మత నుండి బయటకు వచ్చి బుజ్జి అన్నాడు మెల్లిగా. తనకి కూడా తను చేసిన పని కొంచెం యాక్వర్డ్గా అనిపించి ఇంకేం మాట్లాడాలో తెలియలేదు. గగన్ వైపు విసురుగా ఒక చూపు చూసి అక్కడి నుండి పరుగున లోపలికి వెళ్ళిపోయింది గనిష్క. చా అనుకుంటూ 2 చేతులతో హెయిర్ను వెనక్కి నెట్టుకుంటూ నడుంపై చేతులు వేసుకొని 2 నిమిషాలు అక్కడ నిలబడ్డాడు గగన్. ఇక చేసేది ఏమీ లేక మెల్లిగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాడు. డైనింగ్ హాల్ దాటుకొని ఫాస్ట్గా లోపలికి వెళ్తున్న గనిష్కను మోనా కోపంగా చూస్తుంటే బొజ్జు భోజనం చేయరా, చిన్ని నీకోసం తినకుండా చూస్తుంది అని పార్వతి పిలిచింది. ఇక తప్పక వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది గనిష్క. అలా తినటం వాళ్లకు అలవాటే అయినా మోనాకు మాత్రం పిచ్చి చిరాగ్గా ఉంది. అయినా తప్పదు కాబట్టి నెమ్మదిగా ఒక ముద్ద తింటూ గనిష్కను గమనిస్తుంది. ఫ్లాట్గా ఉన్న ఫోర్ హెడ్ పైన చిన్న బింది, దానికి పైన చిన్న కుంకుమ బొట్టు, ఎప్పుడు ప్యార్లర్కి వెళ్ళకపోయినా ఫేస్ షేప్ చేసినట్టు ఉన్న అందమైన కనుబొమ్మలు, పెద్ద పెద్ద కళ్ళు, చిలకలా ఉన్న చిన్న దానికి రెడ్ స్టోన్తో ముక్కు పొడక, కొంచెంతో గీసినట్టు అందమైన గులాబీ రంగు పెదవులు, చిన్ని గడ్డం, శంఖం లాంటి మెడలో పార్వతి చేయించిన చిన్న డాలర్తో ఉన్న చైన్, ఏమేమి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండి పోతపోసిన కుందనపు బొమ్మల ఉంది గనిష్క. అతను చిన్న మేకప్ కూడా లేకుండా అంత అందంగా మెరిసిపోతున్న గనిష్కను ఈచ నిండిన కళ్ళతో చూస్తూ ఇలా ఉంటే మా బావేంటి ఎవడైనా టెంప్ట్ అయిపోతాడు, కానీ పెళ్లి చేసుకోవాలంటే మాత్రం నాలా స్టేటస్ కంపల్సరీ ఉండాల్సిందే అని అనుకుంది మోనా మనసులో. ఇంతలో నెమ్మదిగా నడుచుకుంటూ లోపలికి వస్తున్న గగన్ను చూసి కన్నయ్య నువ్వు కూడా భోజనం చేసేనన్నా, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అని అంది పార్వతి. అప్పటికే 2-3 సార్లు భోజనం చేయమని చెప్పడంతో ఇక అమ్మ ఊరుకోదు అని వెళ్ళి సెంటర్లో ఉన్న సీట్లో కూర్చున్నాడు. గగన్ రాగానే మోనా కాన్సన్ట్రేషన్ మొత్తం గగన్ మీద ఉంటే గనిష్క కనీసం అక్కడ ఒక మనిషి ఉన్నాడు అన్న విషయం కూడా పట్టించుకోకుండా ఏదో తిన్నాను అన్న పేరుకే కొంచెం తినేసి హ్యాండ్ వాష్ చేసేసుకుంది. అరే అసలు 4 ముద్దలు కూడా తినలేదు, ఒంట్లో మరీ బాగకపోతే చెప్పు బుజ్జి, హాస్పిటల్కి వెళ్దాం అని అంది పార్వతి. అలా ఏం లేదు అమ్మగారు, ఆకలిగా లేదు అంతే అని అంది నెమ్మదిగా గనిష్క. సర్లే పైకి వెళ్ళు, కాసేపు ఉన్నాక రంగీతో పాలు పంపిస్తాను, తాగేసి పడుకో అని అంది పార్వతి. అయ్యో ఏం వద్దు అమ్మగారు, నేను బాగానే ఉన్నాను అంది గనిష్క నొచ్చుకుంటూ. అత్తయ్య అంత ప్రేమగా పాలు పంపుతానంటే వద్దు అంటావేంటి గనిష్క, తప్పు కదా, మళ్ళీ అత్తయ్య హట్ అవుతుంది, అసలే అత్తయ్యకు నువ్వంటే బోయిలంత ప్రేమ అని సాగదీస్తూ చెప్పింది మోనా. తన మాటల్లోని వెటకారం అందరికీ అర్థమై ఎవరు ఏమీ మాట్లాడలేదు, గొడవ ఎందుకులే అని. మోనా వైపు ఒక చూపు చూసి సరే అమ్మగారు అని పార్వతికి చెప్పేసి పైకి వెళ్ళిపోయింది గనిష్క. గనిష్క అలా వెళ్ళిపోవటంతో గగన్కి కూడా తినబుద్ధి కాక చెయ్యి కడిగేసుకున్నాడు. అరే నీకేమయ్యింది కన్నయ్య అని అంది పార్వతి చెయ్యి కడిగేసుకున్న కొడుకును చూసి బాధగా. కొంతమందిని చూసి ఆకలి చచ్చిపోయిందిలే అమ్మా అని మోనా వైపు అసహ్యంగా చూస్తూ పైకి వెళ్ళిపోయాడు. చిన్ని నువ్వు కూడా తినేసి పైకి వెళ్ళి చదువుకో, నేను రంగేని వాళ్ళిద్దరికీ పాలు తీసుకువెళ్ళమని చెప్తాను అని కిచెన్లోకి వెళ్ళబోయింది పార్వతి. నాకు కూడా కొంచెం పాలు ఇవ్వమని చెప్పమ్మా, నాకు కూడా తినబుద్ధి కావటం లేదు అని చిన్ని కూడా పైకి వెళ్ళిపోయింది.
అందరూ వెళ్ళిపోయాక ఆరాగంగా తింటూ కూర్చున్న మోనాను చూసి ఒక చిన్న నిట్టూర్పు విడిచి కిచెన్లోకి వెళ్ళిపోయింది పార్వతి. గగన్ మీద కోపమో మోనా మీద అసహ్యమో తెలియదు, కానీ ఆ సిచ్యువేషన్ను హ్యాండిల్ చేయలేక తనని తాను కంట్రోల్ చేసుకోవటానికి వెళ్ళి బాత్రూంలో షవర్ ఆన్ చేసుకొని తన కోపం చల్లారే వరకు అక్కడే కూర్చుంది గనిష్క. గగన్ తన రూమ్కి వెళ్ళిపోయి తలపేసుకున్నాడు. గాయత్రి తన రూమ్కి వచ్చే వరకు బాత్రూమ్ నుండి వాటర్ సౌండ్ రావటంతో బుజ్జి వాష్రూమ్కి వెళ్ళినట్టుంది అనుకుని బుక్స్ ముందేసుకుని కూర్చుంది. 10 నిమిషాలు గడిచిన వాటర్ సౌండ్ ఆగిపోవటం, గనిష్క డోర్ ఓపెన్ చేయకపోవటం డౌట్ వచ్చి లేచి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి బుజ్జి ఆర్ యూ ఓకే అంటూ కొంచెం కంగారుగా డోర్ తట్టింది గాయత్రి. అటు నుండి నో సౌండ్. గాయత్రికి కంగారుగా అనిపించి ఈసారి కొంచెం గట్టిగా డోర్ తట్టింది. బుజ్జి బుజ్జి అని పిలుస్తూ. అంతలా నేలలో తడుస్తూ కూడా తన లోకంలో తను ఉన్న గనిష్క గాయత్రి పిలుపుకి ఉలిక్కిపడి ఒక్కసారిగా తను ఎక్కడ ఉన్నదో చూసుకొని ఫాస్ట్గా వాటర్ కట్టేసి హా చిన్ని వస్తున్నా అంటూ తడిచిన బట్టలతో డోర్ తీసింది. బుజ్జి ఏమయ్యింది, ఎందుకు ఇలా తడిచిపోయావు అని కంగారుగా అడిగింది గాయత్రి. అది ఆ ట్యాప్ స్ట్రక్ అయ్యింది చిన్ని, నీ మాట వినపడలేదు, అది సరిగ్గా కట్టేసరికి మొత్తం తడిచిపోయాను అని చెప్పింది గనిష్క. అయ్యో అవునా, సర్లే ఇక్కడే ఉండు, నా డ్రెస్ తెస్తాను అని వార్డ్రోబ్లో ఉన్న తన నైట్ డ్రెస్ తెచ్చి ఇచ్చింది గాయత్రి. గనిష్క చేంజ్ చేసుకొని వచ్చి కాసేపు గాయత్రితో కలిసి బుక్స్ ముందు కూర్చుని 1 గంటకి చిన్ని నిద్ర వస్తుంది అనటంతో బ్యాగ్స్ సర్దేసి పడుకున్నారు. గగన్ తన్ని స్టే చేయటం, ముద్దు పెట్టడం, మోనా మాటలు ఇవన్నీ కళ్ళ ముందు రీల్స్లా తిరుగుతుంటే ఎంతసేపటికి నిద్ర పట్టక బయట బాల్కనీలోకి వచ్చి నిలబడింది గనిష్క. అటు గగన్ కూడా తనకు గనిష్కకి మధ్య జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఒక పక్క గిల్టీగా, మరో పక్క కన్ఫ్యూజన్గా, ఇంకో పక్క సంతోషంగా, ఇలా మిక్స్డ్ ఫీలింగ్స్తో నిద్ర పట్టక డోర్ తీసుకుని బాల్కనీలోకి వచ్చి అక్కడ నిలబడి దీర్ఘంగా ఆలోచిస్తున్న గనిష్కను చూస్తూ వెళ్ళి వెనకాల నిలబడ్డారు. ఇటు మోనా తన కుళ్ళు ప్లాన్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, భావని ఎలా బుట్టలో వేసుకోవాలి, ఇలాంటి ఆలోచనతో నిద్రపట్టగా మెల్లిగా డోర్ తీసుకుని బాల్కనీ వైపు వస్తూ అక్కడ నిలబడిన గగన్ను చూసి ఒక్కడే ఉన్నాడనుకుని ఇదే మంచి అవకాశం అనుకుని మెల్లిగా అడుగు వేసుకుంటూ వచ్చి బావా అంటూ వెనుక నుండి గట్టిగా హత్తుకుంది. ఆ చర్యకు గగన్ ఉలిక్కి పడితే గనిష్క వెనక్కి తిరిగి వాళ్ళ ఇద్దరిని అలా చూసి కోపంతో విచక్షణ కోల్పోయి స్టార్స్ అన్ని కళ్ళ ముందు కనిపించేలా గగన్ ఒక్కటి పీపి పరిగెత్తుకుంటూ గాయత్రి రూమ్కి వెళ్ళి డోర్ పెట్టేసుకుంది. తన్మయంగా కళ్ళు మూసుకొని గగన్ బాడీని ఫెయిల్ అవుతున్న మోనా చెంప దెబ్బతో వచ్చిన రీసౌండ్కి ఉలిక్కిపడి ఆ సౌండ్ ఎక్కడి నుండి వచ్చిందో తెలియక చుట్టూ చూసింది. మోనా టచ్ అండ్ గనిష్క దెబ్బతో పిచ్చ ఇరిటేషన్ వచ్చి గగన్ ఏమైంది బావా అని మోనా అడుగుతూ ఉండగానే మోనా 2 బుగ్గలు బూరెలు చేసి బిఎన్ యువర్ లిమిట్స్, కాదని క్రాస్ చేస్తే ఈసారి చెంప పగలటం కాదు, మెడపెట్టి బయటికి గంటేస్తా, మైండెడ్ అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నన్నే కొడతావా, చెప్తా నీ సంగతి అనుకుంటూ కందిన చెంపలు ఐస్ పెట్టుకోవడానికి వెళ్ళింది మోనా. ఆ రాత్రి ముగ్గురికి చాలా భారంగా గడిచింది. తెల్లవారింది. రాత్రి ఏదో ఆవేశంలో కొట్టేసింది, కానీ ఇప్పుడు గగన్ని ఫేస్ చేయాలంటే పిచ్చ టెన్షన్గా ఉండటంతో లేచి కాస్త ఫేస్ వాష్ చేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోవాలని అనుకుంటూ గబగబా బుక్స్ అన్నీ సర్దుకొని రూమ్ స్టోర్ తీసి బయటకు తలపెట్టి చూసి ఎవరు లేరని కన్ఫర్మ్ చేసుకొని ఫాస్ట్గా మెట్లు దిగి హాల్ దాటి వెళ్ళిపోతున్న గనిష్కకు బుజ్జి అని పిలుపు వినిపించేసరికి వెలిక్కుపడి వెనక్కి తిరిగింది. చూసింది. ఎదురుగా నవ్వుతూ కాఫీ కప్పుతో కనిపించింది పార్వతి. ఏంటమ్మగారు అని అడిగింది గనిష్క లేని నవ్వు తెచ్చిపెట్టుకుని. ఏమయ్యిందో ఏంటో, ఈరోజు ఉదయాన్నే కాఫీ అడిగాడు కన్నయ్య, కొంచెం ఈ కాఫీ తనకి ఇచ్చేయమ్మా, నాకు ఇంకా పూజే అవ్వలేదు అంటూ కాఫీ కప్ గనిష్క చేతిలో పెట్టి వెళ్ళిపోయింది పార్వతి. చచ్చాన్రా దేవుడా అనుకుంటూ తప్పక కప్ పట్టుకుని మెల్లిగా పైకి వెళ్ళి గగన్ డోర్ కొంచెం తీసి ఉండటంతో లోపలికి తొంగి చూసింది. సోఫాలో వెనక్కి వాలి కనతలు నొక్కుంటూ కనిపించాడు గగన్. నైట్ తను కొట్టిన దెబ్బ తెల్లటి స్కిన్ టోన్పై ఎర్రగా కనిపించి మనసు ఒక్కసారిగా చివుక్కమంటుంది. ఒకసారి బాధగా చూసి మెల్లగా అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళి మెల్లగా కప్ గగన్ ఎదురుగా ఉన్న గ్లాస్ టీపై మీద పెట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపోదామని మా కొంచెం తలపెట్టవా, చాలా నొప్పిగా ఉంది అని అన్నాడు కళ్ళు మూసుకునే.
తన నోరు విప్పి మాట్లాడితే వచ్చింది వాళ్ళ అమ్మ కాదని అర్థమైపోతుందని ఏం మాట్లాడకుండా మెల్లిగా వెనక్కి వెళ్ళి టేబుల్ మీద ఉన్న ఆయిల్ తీసి మసాజ్ చేయటం మొదలుపెట్టింది గనిష్క. ఓ 10 సెకండ్లు చేసేటప్పటికి మసాజ్ చేసేది వాళ్ళ అమ్మ కాదని అర్థమై నెమ్మదిగా సగం కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అద్దంలో చూశాడు గగన్. బెదురు కళ్ళతో నెమ్మదిగా చాలా శ్రద్ధగా మసాజ్ చేస్తూ ఉన్న గనిష్క కనిపించింది. తన మొహం చూడగానే ఒక్క నిమిషం ప్రేమ పొంగిన మరుక్షణంలోనే రాత్రి సీన్ గుర్తుకు వచ్చి వేగంగా చెయ్యి పట్టుకొని ముందుకి గుంజాడు. అంతే, ఒక్క దెబ్బలో చేప పిల్లల ఎగిరి వచ్చి గగన్ ఒళ్ళో పడింది. గనిష్క పడకుండా జాగ్రత్తగా పట్టుకుని చాలా చాలా అంటే చాలా కోపంగా ఉంది. కోపంగా గనిష్క వైపు చూశాడు. ఆ చూపుకి బిక్క చచ్చిపోయి అతి కష్టంగా మాటలు కూడా తీసుకుని సో సారీ, నైట్ నిన్ను అలా చేసి ఉండకూడదు అని అంది నెమ్మదిగా. అప్పటి వరకు గట్టిగా పట్టుకున్న వాడల్లా ఆ మాటలకి చేతులు కాస్త పట్టు వదులు చెయ్యటంతో ఫాస్ట్గా గగన్ను వదిలించుకొని కిందకు దిగి నుంచుంది. గగన్ చేతులు కట్టుకొని అదే సీరియస్ని మెయింటైన్ చేస్తూ చూశాడు గనిష్క వైపు. ఆ చూపుకి ఓ కంగారు వచ్చేస్తున్నా ఇప్పుడు తప్పితే తను అనుకోవాలనుకున్నవి ఇంకెప్పుడు అనలేను అన్నట్టు బలవంతంగా కూడా తీసుకొని మీ పర్సనల్ లైఫ్ మీ ఇష్టం చిన్నబాబు. నిన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని నువ్వు కౌగులించుకోవడంలో తప్పులేదు. కానీ ఆ టైంలో నాకేదో అయ్యింది, అందుకే అలా ప్రవర్తించాను. నా బిహేవియర్కి మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. కానీ నాకు అర్థం కావట్లేదు ఒక్కటే, మీకు పెళ్లి నిశ్చయమైందని తెలిసి కూడా నాతో నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు చిన్నబాబు? నీ దగ్గర పని చేస్తున్నాం కాబట్టి నువ్వేం చేసినా భరిస్తాను అనేగా. ఆయన మా అమ్మ ముందు నుండి చెప్తూనే ఉంది, నేను పిచ్చిదానిలా మీపై ఏవేవో ఆశలు పెంచుకున్నాను, నాకు తగిన శాస్త్రి జరిగిందిలే అంటూ మొదట నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టిన ఉండే కొద్దీ ఫాస్ట్గా మాట్లాడేసింది గనిష్క మాటలకు గగన్ పిచ్చి కోపం వచ్చేసింది. లాగిపెట్టి ఒకటి పీకుదామని చెయ్యలేపిన వాడల్లా అసలే పెట్టెలా ఎంత ఉంటుంది, కొడితే చచ్చిపోద్దేమో అని ఆఖరి నిమిషంలో కంట్రోల్ చేసుకున్నాడు. ఆల్మోస్ట్ కొట్టేశాడేమో అని కళ్ళు మూసుకొని ఉన్న గనిష్క ఎంతసేపటికి చెంపదెబ్బ పడకపోవటంతో మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. కళ్ళు ఎదురుగా కాల రుద్రులా తననే చూస్తున్న గగన్ కనిపించేసరికి పారిపోవటానికి ఫాస్ట్గా వెనక్కి తిరిగింది. అంతకంటే ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి గగన్ ఆమె చెయ్యి పట్టుకొని లాగేసరికి మళ్ళీ వచ్చి గగన్ గుండెలపై చేరి గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆమె చేతిని వదిలేసి స్ట్రైట్గా నిలబడ్డాడు గగన్. 2 నిమిషాలకు తేరుకొని గగన్కి కొంచెం దూరం జరిగి మెల్లగా కళ్ళు పైకి ఎత్తి చూసింది. అదే సీరియస్నెస్ని కొంచెం సేపు నిశ్శబ్దం. కాసేపటికి నేను వెళ్తున్నా అని మళ్ళీ వెళ్ళబోయిన గనిష్కను ఫోర్స్గా గోడకి లాక్ చేసి, ఏంటి ఇందాకేమన్నావు? డబ్బున్న వాళ్ళంతా ఇలానే ఉంటారా? నేను కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ని కానీ నీతో ఆంటీ వాళ్ళతో ఎప్పుడైనా అలా బిహేవ్ చేశారా అని చాలా కోపంగా అడిగాడు. ధైర్యం కూడగొట్టుకొని ఎప్పటి వరకు లేకపోతే ఏం ఇప్పుడు నువ్వు బిహేవ్ చేస్తున్నావుగా అలా. ఓ పక్క కాబోయే పెళ్ళం, మరో పక్క నేను, ఇది చాలదన్నట్టు రాత్రి గార్డెన్లో అని గనిష్క ఇంకేదో మాట్లాడబోతూ ఉంటే షటప్ అని గట్టిగా అరిచాడు గగన్. దెబ్బకి బిగుసుకుపోయింది గనిష్క. డబ్బున్న వాళ్ళు బిహేవియర్ ఆటలు అది ఇది అని ఏదో అంటున్నావు కదా, నేను అందరితో బిహేవ్ చేసినట్టు నీతో కూడా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుందో ఇకపై నీకు చూపిస్తాను. నా గేమ్ని ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉండు బేబీ ఉమ్మా అంటూ చాలా కోల్డ్గా చూస్తూ సైడ్ స్మైల్తో గనిష్క పెదాలు 2 ముందుకు లాగి వదిలాడు. ఆ స్మైల్ చూసి గనిష్కకు ఎందుకో గుబులుగా అనిపించింది. ఏం చెయ్యబోతున్నావు చిన్నబాబు అని అంది వణికే గొంతుతో. వెయిట్ అండ్ వాచ్ బేబీ, నీ అనుమానాలు నిజమయ్యేలా నా ఇగో సాటిస్ఫై అయ్యేలా నేను ప్లాన్ చేస్తాగా అంటూ ఓ కన్నింగ్ స్మైల్ పడేసి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. చాలాసేపు గగన్ అలా వదిలి వెళ్ళాడు. అదే పొజిషన్ అలాగే నిలబడిపోయింది గనిష్క. కాసేపటికి గగన్ ఫ్రెష్ అయి బయటకు వచ్చి ఇంకా అక్కడే బొమ్మలా నిలబడి ఏదో లోకంలో ఉన్న గనిష్కను చూసి తన తడి తలను గనిష్క మొహం మీద విదిలించాడు. ముఖంపై నీటి తుంపరలు పడేసరికి ఈ లోకంలోకి వచ్చి ఎదురుగా నడుముకి టవల్ చుట్టుకొని చాలా దగ్గరగా నిలబడి గగన్ను చూసి ఒక్క తోపు తోసి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోయింది. గగన్ నవ్వుకొని ఫాస్ట్గా రెడీ అయ్యి గాయత్రి రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ నాక్ చేశాడు. అప్పుడే ఫ్రెష్ అయి తల దువ్వుకుంటున్న గాయత్రి డోర్ వైపు చూసి రా అన్నయ్య అంటూ లేచి నిలబడింది. చిన్ని అని పిలిచి ఏం మాట్లాడకుండా నిలబడ్డాడు గగన్. ఏంటి అన్నయ్య, ఏమైనా మాట్లాడాలా అని అడిగింది బెడ్ మీద గగన్ పక్కన కూర్చొని. హా చిన్ని, ఐ నీడ్ యువర్ హెల్ప్ రా
అని అన్నాడు ఏదో ఆలోచిస్తూ. ఎప్పుడు ఆర్డర్స్ వేయటమే కమెంట్ చేయటమే మాత్రమే చూసిన చిన్ని ఫస్ట్ టైం గగన్ హెల్ప్ అనేసరికి ఆలోచనల్లో పడింది. చిన్ని అని మళ్ళీ గగన్ పిలిచేసరికి ఈ లోకంలోకి వచ్చి ఏం హెల్ప్ అన్నయ్యా, నేను చెయ్యగలను అని నువ్వు నమ్మితే ఖచ్చితంగా చేస్తాను అని అంది ప్లెజెంట్ స్మైల్తో. చెప్తాను చిన్ని, కానీ నువ్వు ఎందుకు ఏమిటి అని అడగకూడదు. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. అది ఎలా చేస్తావు అనేది నువ్వే ప్లాన్ చేసుకో. ఈ కండిషన్స్ అన్నీ నీకు ఓకే అయితే అప్పుడు ఏం చెయ్యాలో చెప్తాను అని అన్నాడు గగన్. గగన్ అంత ఇదిగా చెప్పేసరికి విషయం ఏదో సీరియస్ అని అర్థమైనా నీకోసం నేను ఏమైనా చేస్తా అన్నయ్యా, లవ్ యూ సో మచ్ అని అంది అదే చిరునవ్వుతో. గగన్ మొహం 1000 వాట్స్ బల్బులా వెలిగిపోయింది ఆ మాటకి. థ్యాంక్స్ చిన్ని, థ్యాంక్ యూ సో మచ్ అని గాయత్రిని హక్ చేసుకున్నాడు. సో చెప్పు బ్రో, ఏం చెయ్యాలో అని అంది గాయత్రి. ఏదో చెప్పాడు గగన్. దెబ్బకి షాక్తో లేచి నిలబడిపోయింది గాయత్రి. చెప్పు చిన్ని, చేస్తావా అని అడిగాడు మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం. వాళ్ళ అన్న మీద నమ్మకంతో ఎనీథింగ్ ఫర్ యువర్ బ్రో అని అంది గాయత్రి. బట్ తన మొహంలో కొంచెం భయం, కొంచెం కంగారు కొట్టుకొచ్చినట్టు కనిపించింది గగన్కు. టెన్షన్ పడకు చిన్ని, నాకు ఇది తప్ప వేరే దారి లేదు ప్రస్తుతం అని అన్నాడు గగన్ నెమ్మదిగా. ఐ ట్రస్ట్ యూ బ్రో అని రెడీ అయి బ్యాగ్ తీసుకొని కిందకు వెళ్ళింది గాయత్రి. గగన్ ఆఫీస్కి, గాయత్రి గనిష్క కాలేజ్కి వెళ్ళిపోయారు. ఆ రోజు మొత్తం ఫుల్ మీటింగ్స్తో గగన్ బిజీగా గడిపేశాడు. సాయంత్రం 6 అవుతుండగా మొబైల్ తీసి డన్ అని గాయత్రి పంపిన మెసేజ్ చూసిన గగన్ మొహంలో ఓ హ్యాపీ స్మైల్. ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి నేరుగా గాయత్రి రూమ్లోకి వెళ్ళి గాయత్రిని హగ్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ రా చిన్ని అని అంటూ. తిరిగి గగన్ను హగ్ చేసుకొని కానీ ఎందుకన్నయ్యా ఇదంతా అని అడిగింది గాయత్రి అమాయకంగా. చిన్న చిరునవ్వు సమాధానంగా ఇచ్చి గాయత్రి ఇచ్చినవి తీసుకుని ఒకసారి వాటిని చూసి తృప్తిగా అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. తెల్లవారితే గగన్ బర్త్డే. మిడ్-నైట్ 12 గంటలకు అలవాటు ప్రకారం అన్ని ఫ్యామిలీస్, గగన్ ఫ్యామిలీ, శర్మయ్య ఫ్యామిలీ, వాచ్మెన్ ఫ్యామిలీ వచ్చి విష్ చేసి కేక్ కట్ చేశాక మళ్ళీ ఒకసారి అందరూ ఒక్కోసారి విష్ చేసి వెళ్ళిపోయారు. లాస్ట్లో గనిష్క విష్ చేయడానికి ముందుగా చాపిన చేతిని కొంచెం గట్టిగా ప్రెస్ చేశాడు గగన్. ఏంటి అన్నట్టుగా పైకి చూసిన గనిష్కను చూసి ఐరింగ్ చేసి కన్ను కొట్టి రొమాంటిక్గా నవ్వాడు. కోపంగా గగన్ చూసి చెయ్యి విదిలించుకొని అక్కడి నుండి ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయింది గనిష్క. అది చూసి ఓ బిగ్ హ్యాపీ స్మైల్ ఇచ్చాడు గగన్. ఇవన్నీ ఒక గంట గమనిస్తూ అసలు అన్న ఏం చేయబోతున్నాడు అని ఆలోచిస్తూనే తన గదికి వెళ్ళిపోయింది గాయత్రి. తను చెయ్యబోయే పని తలుచుకొని ఆనందంతో గగన్ ఏం చేస్తాడో ఏంటో అనే భయంతో గనిష్కకు, అసలు అన్న ఏం చేయబోతున్నాడు అనే ఆలోచనలో గాయత్రికి, రేపు మావయ్య నన్ను తన కోడలుగా అందరికీ పరిచయం చేస్తాడు, అప్పుడు నేనేంటో చూపిస్తా అనిపించి ఆలోచనతో మేనాకు, రేపు నా చెల్లి నా వియ్యపురాలు కాబోతుంది అనే సంబరంతో ఈశ్వర్కు, అసలు రేపు ఏం జరుగుతుంది, కన్నయ్య ఎలా రియాక్ట్ అవుతాడు అనే కంగారులో పార్వతికి. అసలు ఆ రాత్రంతా నిద్రకరువయ్యింది. ఎవరి ఆలోచనలో వారు ఉన్న కాలం ఎవరి కోసం ఆగదు. తెల్లవారింది. సాయంత్రం ఫంక్షన్ ఏర్పాట్ల కోసం అందరూ హడావిడిగా ఉన్నారు. గాయత్రి కాలేజ్కి డుమ్మా కొట్టేసింది. తనతో పాటు గనిష్క కూడా వెళ్ళనివ్వలేదు. అంతా ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటే గాయత్రి మాత్రం గనిష్కను వేసుకొని బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయి ఎప్పుడో ఈవినింగ్ వచ్చింది. ఇటు గగన్ కూడా సాయంత్రం 4 గంటల వరకు మీటింగ్స్తో బిజీగా గడిపేశాడు. మోనా తన ముందే ఆపోజిట్ చేసుకున్న బ్యూటీషియన్స్ను ఇంటికి పిలిపించుకొని వాళ్ళతో బిజీగా ఉంది. ఈశ్వర్ వాళ్ళ చెల్లి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసి ఇక ఆగలేక సాయంత్రం టైంలో కాల్ చేశాడు. ఈయన ఏదో మీటింగ్లో స్ట్రక్ అయ్యారు అన్నయ్య, పార్టీ టైంకి అక్కడ ఉంటాం కదా అని చెల్లెలి గారు సమాధానం. సరేరా త్వరగా వచ్చేయండి అని ఫోన్ కట్ చేసి పార్వతి అడగకపోయినా విషయం ఇది అని చెప్పారు. పోనీలేండి, మీరు కంగారు పడకండి, ఎప్పటి వరకు ఆగారు, ఇంకా 2 గంటలు ఆగండి, మీ చెల్లిని తనివి తీరా చూసుకోవచ్చు అని నవ్వుతూ కాఫీ కప్ ఈశ్వర్ చేతిలో పెట్టి మళ్ళీ తన పనిలో మునిగిపోయింది. సాయంత్రం 6:30 పార్టీకి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. పార్వతి రాయల్ బ్లూ పెద్ద అంచు చీర కట్టుకొని హెయిర్ మొత్తం
కొప్పు పెట్టి చుట్టూ పువ్వులు పెట్టుకొని నుదుటిన పెద్ద బొట్టుతో చూడగానే నమస్కారం చెయ్యాలి అనిపించేలా హుందాగా తయారై మెల్లగా రావటం స్టార్ట్ చేసిన గెస్ట్లకు సాదరంగా స్వాగతం పలుకుతూ ఎంట్రన్స్ దగ్గరలో తిరుగుతుంది. ఈశ్వర్ కూడా సూట్ వేసుకుని చాలా హుందాగా రెడీ అయి వచ్చిన గెస్టులను పలకరిస్తూనే చెల్లి రాక కోసం అస్తమాను ఎంట్రన్స్ వైపు చూస్తూ ఉన్నాడు. గాయత్రి పింక్ కలర్ లెహంగాలో క్యూట్గా రెడీ అయ్యింది. గనిష్క వైట్ కలర్ సింపుల్ అనార్కిలో డ్రెస్ వేసుకొని చిన్న క్లచ్ పెట్టి హెయిర్ లీవ్ చేసి వచ్చిన వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్నలతో పాటు డ్రింక్స్ సర్వ్ చేస్తుంది. మోనా రెడీ అయిపోయి రూమ్లోనే కూర్చొని గెస్ట్లు అందరూ వచ్చేసి వాళ్ళ బావ కూడా ఎంటర్ అయిపోయాక అప్పుడు అందరూ స్టన్ అయిపోయేలా ఎంట్రీ ఇవ్వాలని ఎదురు చూస్తుంది. ఇన్వైట్ చేసినంత వరకు మ్యాక్సిమం గెస్టులు అందరూ వచ్చేశారు. గెస్ట్లో ఒక పెద్ద ఆయన, ఏంటి ఈశ్వర్ అందరూ వచ్చేసినా అసలు హీరో కనిపించట్లేదు అని అడిగాడు. ఈవేళ కొంచెం ఆఫీస్లో వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంది. గగన్ ఇందాకే వచ్చేస్తాడు అని ఎక్స్క్యూజ్ మీ అని పక్కకు వెళ్ళి గగన్కి కాల్ చేశాడు త్వరగా రమ్మని. 2 minutes డాడ్ అని కాల్ కట్ చేశాడు గగన్. వెంటనే మళ్ళీ వాళ్ళ చెల్లికి కాల్ చేయడానికి నెంబర్ తీసేలోగా ఎంట్రన్స్ నుండి లోపలికి వస్తూ కనిపించారు భుజంగం దంపతులు. ఈశ్వరి అంటూ ఎదురు వెళ్ళి చెల్లిని కౌగలించుకొని హ్యాపీ టీయర్స్ను తుడుచుకున్నాడు ఈశ్వర్. పక్కనే ఉన్న భుజంగాన్ని అసలు చూడలేదు. నీకోసం సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నానురా, ఎలా ఉన్నావమ్మా అంటూ చెల్లి భుజం చుట్టూ చేతులు వేసి లోపలికి తీసుకువెళ్లారు ఈశ్వర్. భుజంగం కళ్ళు ఒక్క నిమిషం కోపంతో ఎర్రగా మారిన తన టార్గెట్ గుర్తుకు వచ్చి తనని తాను కంట్రోల్ చేసుకొని ఒక ఫేక్ నవ్వు మొహాన్ని పులుముకొని అక్కడే నిలబడ్డాడు. ఎంట్రన్స్ దగ్గరే నిలబడిపోయి వెళ్తున్న ఈశ్వరుని అలానే చూస్తున్న భుజంగంను చూసి, నమస్తే అన్నయ్య, బాగున్నారా, లోపలికి రండి అని ఆహ్వానించింది పార్వతి. బాగున్నాను చెల్లమ్మ అంటూ పార్వతిని అనుసరించారు భుజంగం. బుజ్జి ఇలారా అని గనిష్కను పిలిచి డ్రింక్స్ తీసుకోండి అన్నయ్య అంటూ గనిష్క తీసుకువచ్చిన డ్రింక్స్ నుండి ఒక గ్లాస్ తీసి భుజంగం చేతిలో పెట్టి, ఇప్పుడే వస్తానన్నయ్య, మీరు పార్టీ ఎంజాయ్ చెయ్యండి అని అక్కడి నుండి వెళ్ళిపోయింది పార్వతి. వెనకే గనిష్క కూడా వెళ్ళిపోయింది. వెళ్తున్న గనిష్కను తేరిపర చూసి, బుజ్జి అంటే ఈ పిల్లే అన్నమాట, నైట్ బేబీ చెప్పిన అమ్మాయి, చూస్తుంటే బేబీ చెప్పినట్టుగానే ఏమీ అనిపించట్లేదు, చూద్దాం అనుకుంటూ మెల్లిగా డ్రింక్ షిప్ చేస్తూ చుట్టూ చూస్తూ కూర్చున్నాడు భుజంగం. ఒక్కసారిగా లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యి ఫోకస్ లైట్ ఒకటి ఆన్ అయ్యి ముందుకు మూవ్ అవ్వటం స్టార్ట్ చేసింది. ఆ లైట్ను అనుసరించి అందరూ కళ్ళు ముందుకు సాగాయి. లైట్ మెల్లగా కదిలి పార్టీలోకి ఎంటర్ అవుతున్న గగన్ మీద పడింది. చాక్లెట్ కలర్ సూట్లో రాయల్ లుక్తో 6 అడుగుల హ్యాండ్సమ్తో జమ్ల నడిచి వస్తుంటే అందరి కళ్ళు నోరు తెరుచుకొని అలా చూస్తూ ఉండిపోయారు. గగన్ స్టేజ్ దగ్గరకు రాగానే లైట్స్ అన్నీ నార్మల్గా ఆన్ అయిపోయాయి. గగన్ స్టేజ్ పైకి వెళ్ళి మైక్ తీసుకొని, సారీ ఫర్ డిలే గైస్, పార్టీకి అటెండ్ అయిన అందరికీ అండ్ విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, ఎంజాయ్ ది పార్టీ అని చెప్పి స్టేజ్ నుండి దిగి కిందకు వచ్చేశాడు. ఓ అరగంట పార్టీ మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేశారు అందరూ. మళ్ళీ లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి. ఫోకస్ లైట్ ఆన్ అయి మూవ్ అవ్వటం స్టార్ట్ చేసింది. అందరూ మళ్ళీ లైట్స్తో పాటు వారి కళ్ళను కదిలిస్తూ లైట్ ఆగిన చోట వారి కళ్ళు నిలిపారు. ఫుల్ మేకప్తో రెడ్ కలర్ స్లీవ్లెస్ లాంగ్ ఫ్రాక్లో సూపర్ హాట్గా రెడీ స్టేజ్ దగ్గరకు నడుచుకుంటూ వచ్చింది మోనా. లైట్స్ అన్నీ మళ్ళీ నార్మల్గా ఆన్ అయ్యాయి. ఎవరు ఈ అమ్మాయి అని కొంతమంది మాట్లాడుకుంటుంటే ఈశ్వర్కి కాబోయే కోడలేమో అని ఇంకొంతమంది గుసగుసలాడుకుంటూ ఉన్నారు. ఈశ్వర్ ఆ మాటలన్నీ వింటూ ముసిముసిగా నవ్వుకుంటూ స్టేజ్ పైకి వెళ్ళి, లేడీస్ అండ్ జెంటిల్మెన్స్, ఈ సందేహాలన్నిటికీ నేను సమాధానం చెప్తాను, ప్లీజ్ గివ్ యువర్ అటెన్షన్ ఫర్ 2 minutes అని అన్నాడు చాలా హ్యాపీగా. అందరూ ఈశ్వర్ వైపు చూశారు. ఈశ్వర్ మోనా వైపు చూసి, కమ్ హియర్ బేబీ అని అన్నాడు చెయ్యి ముందుకు చాపి. మోనా క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్ళి మేనమామ చేతిని పట్టుకుని హ్యాపీ స్మైల్ ఇచ్చింది. కింద ఉన్న పార్వతి భర్త వైపు కొడుకు వైపు టెన్షన్గా చూస్తూ కూర్చుంది. ఈశ్వర్ మోనా భుజం చుట్టూ చెయ్యి వేసి, ఈ అమ్మాయేనా మోన కోడలు, నా చెల్లెలు కూతురు అని ఒక నిమిషం ఆగి, అంతేకాదు త్వరలో నాకు కాబోయే అని ఇంకేదో చెప్పబోయేలోపే 1 minute డాడ్ అని కంగుమని మోగింది గగన్ గొంతు. అప్పటి వరకు సరదాగా ఉన్న గగన్ మొహం సడన్గా సీరియస్గా మారిపోయేసరికి
పార్వతి ఫాస్ట్గా వచ్చి గగన్ చెయ్యి పట్టుకుంది. ఏం కాదు అని తల్లికి కళ్ళతోనే భరోసా ఇచ్చి ఆమె చేతిని వదిలించుకొని స్టేజ్ ఎక్కాడు గగన్. ఏమైంది గగన్? ఈసారి ఈశ్వర్ గొంతు కూడా గంభీరంగా పలికింది. నథింగ్ డాడ్, గివ్ మీ 2 minutes అని పక్కనే ఉన్న తన అసిస్టెంట్కి సాయిగ చేశాడు. మరుక్షణం అక్కడ లైట్ అంతా డిమ్గా మారిపోయి ఆ ఏరియాలో అక్కడక్కడ ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్స్ అన్నీ ఆన్ అయిపోయాయి. చుట్టూ ఉన్న ఎల్ఈడి స్క్రీన్స్ ఆన్ అయ్యేసరికి అందరూ అలర్ట్ అయ్యి స్క్రీన్ మీద చూపులు నింపారు. డాడ్, నువ్వు చెప్పిన దానికి ఇక్కడ జరిగిన దానికి అసలు కొంచెం కూడా సంబంధం లేదు. మమ్మీ అడిగితే మావయ్య కాదనడు అన్నావు. బావ కూడా నాతో పెళ్ళికి ఒప్పుకుంటాడు అన్నావు. కనీసం బావ నాతో మాట్లాడటం దేవుడెరుగు, నన్ను చూడను కూడా చూడటం లేదు. చెప్పాను, కానీ అలా చెయ్యాలంటే బావ అసలు నన్ను చూడాలి కదా. ఇదంతా అయ్యే పని కాదు డాడ్. పైగా నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది డాడ్. ఇక్కడ బుజ్జినో గజ్జినో, అదే ఆ తోటమల్లి కూతురు ఉంది కదా డాడీ, బావ దాన్ని చూసే చూపు చూస్తుంటే దాన్ని ఎక్కువ లవ్ చేస్తున్నాడు అని నాకు టెన్షన్ వచ్చేస్తుంది. అందుకే నీ ప్లాన్ పక్కన పెట్టి నా ప్లాను అమలు చేద్దాం అనుకుంటున్నాను. రేపు మిడ్నైట్ బావకు విష్ చేసినప్పుడు తినిపించే కేక్లో చిన్న మొత్తంలో మత్తు కలిపితే బావతో సహా ఎక్కడి వాళ్ళు అక్కడ మత్తుగా పడుకుంటారు. మార్నింగ్ నా హై లెవెల్ పర్ఫార్మెన్స్ చూసి ఇప్పటి వరకు వెనక్కి ముందుకు ఊగిన మావయ్య బావ డెసిషన్ ఆడకుండానే నైట్ పార్టీలో నన్ను కోడలుగా అనౌన్స్ చేసిస్తాడు. ఎందుకు వద్దు డాడ్? అసలు నాకు వీళ్ళందరినీ చూస్తుంటే పిచ్చ ప్రెస్టేషన్ వచ్చేస్తుంది. ఎవడు పనివాడో ఎవడు యజమానో కూడా తెలియనంత మింగిల్ అయిపోయారు. నేను రాగానే ముందు ఆ చెత్తనంతా క్లీన్ చేసేసేయాలి. ఓకే కూల్ డాడ్, నువ్వు వచ్చే వరకు నేనేం చేయనబ్బా, ప్రామిస్ డాడ్. బట్ అట్ ఎనీ కాస్ట్ బావ మాత్రం నాకు దక్కి తీరాలి. వన్స్ బావ నాకు దక్కిన తర్వాత బావ ప్రాపర్టీస్లో మళ్ళీ నేను షేర్స్ హోల్డర్ని చేసి మావయ్యతో సమానంగా కూర్చోవాలని నీ కలను నేను నెరవేరుస్తాను. షూర్ డాడ్, లవ్ యూ, బాయ్. పైన సంభాషణ మొత్తం మోనా అండ్ వాళ్ళ డాడీకి మధ్య జరిగింది. ఆ రోజు నైట్ మాట్లాడింది కదా, మీకు గుర్తుంది కదా. పార్టీ మొత్తం నిశ్శబ్దం. చూశారుగా డాడ్, మీ గారాల మేనకోడలు స్కెచ్. ఇప్పుడు కూడా మీరు ఈ పెళ్లి చెయ్యాలనుకుంటున్నారా అని గగన్ అంటూ ఉండగానే చెంప చెల్లుమన్న శబ్దం పార్టీ మొత్తం మారుమ్రోగింది. అందరూ ఆ సౌండ్ వచ్చిన వైపు చూసేసరికి చెంప మీద చెయ్యి వేసుకొని మొహం కందగడ్డలా పెట్టుకుని మీనా నిలబడితే పక్కనే అపరకాలిలా ఈశ్వరి మోనా వైపు చూస్తూ నిల్చుంది. ఈశ్వరి అంటూ దగ్గరికి వెళ్ళిన భుజంగాన్ని కూడా ఒక్కడి పీకి తండ్రి అనేవాడు కూతురికే నేర్పించే లక్షణాలు ఇవేనా? అప్పుడేమో నన్ను అడ్డం పెట్టుకుని మా అన్నయ్య ఆస్తి కాజేయాలని చూశారు. కుదరలేదని ఇప్పుడు కూతుర్ని వాడుకుంటున్నారా? మీ మనసులో ఇలాంటి నీచపు ఆలోచన ఉందని తెలిస్తే చచ్చిన ఈ గుమ్మం తొక్కేదాన్నే కాదు. చిచ్చి, మీరు మారిన నమ్మి మళ్ళీ ఎంత పెద్ద పొరపాటు చేయబోయాను అని ఏడుస్తూ వెళ్ళి నన్ను క్షమించన్నయ్య, మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు చెల్లిగా పుట్టాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఈ జన్మకు నాకు నీతో కలిసే ఉండే అదృష్టం రాయలేదు ఆ భగవంతుడు అంటూ ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈశ్వర్ తనని వదిలి మళ్ళీ దూరంగా వెళ్ళిపోతున్న చెల్లెలి వైపు బాధగా చూస్తుంటే గగన్ ఇంకా అక్కడే ఉన్న మోన భుజంగం వైపు మింగేసేలా చూస్తున్నాడు. ఇంకా అక్కడే ఉంటే తన్నులు తప్పవని పదబేబీ అని మెల్లిగా కూతుర్ని తీసుకుని అక్కడ నుండి జారుకున్నాడు భుజంగం. డాడీ, మరి బావా అంటూ మోన అంటుంటే వెనక ముందు చూసుకోకుండా ఫోన్ మాట్లాడి అంతా కంపు చేసేసి ఇప్పుడు బావా అంటూ సాగతీస్తుంది చూడు అంటూ కూతుర్ని బరబరా లాక్కుపోయాడు భుజంగం. గగన్ మైక్ తీసుకొని సారీ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ ఇంపార్టెంట్ థింగ్ అని కొంచెం శ్వాస తీసుకోవడానికి గ్యాప్ ఇచ్చాడు. అసలే జరిగిన రచ్చ చాలదన్నట్టు కన్నయ్య మళ్ళీ ఏదో అనౌన్స్ చేస్తాడేంటి అని పార్వతి కొడుకు వైపు టెన్షన్గా చూస్తుంది. వెల్, ఫస్ట్ నేను మా డాడీకి సారీ చెప్తున్నాను అండ్ ఇప్పుడు చెప్పబోయే విషయం ఆయన పాజిటివ్గా తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని తన తల్లిదండ్రుల వైపు తిరిగాడు గగన్. ఈశ్వర్, పార్వతి ఇద్దరు గగన్ వైపు బ్లాంక్గా చూస్తూ అప్పటి వరకు కూర్చున్న వారలా లేచి నిల్చున్నారు. గగన్ కళ్ళు గనిష్క కోసం వెతికాయి. ఎక్కడో జనం మధ్యలో నిల్చొని గగన్ ఏం చెప్తాడా అని తను కూడా గగన్ వైపే చూస్తుంది. ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్
మై వైఫ్ మిస్సెస్ గనిష్క గగన్ అని గనిష్క వైపు చూశాడు. గగన్ నోటి వెంట మిస్సెస్ గనిష్క గగన్ అని వినపడగానే చేతిలో ఉన్న ట్రైన్ ఒక్కసారిగా వదిలేసింది గనిష్క. బుజ్జి, ప్లీజ్ కమ్ టు ద డయాస్ అన్నాడు చెయ్యి ముందుకు చాపి గగన్. అప్పటికే పిచ్చ షాక్లో అలానే ఫ్రీజ్ అయిపోయి ఉన్న గనిష్క గగన్ పిలిచిన ఉలుకు పలుకు లేకుండా అలానే నిలబడిపోయింది. అటు గగన్ తల్లిదండ్రులు ఇద్దరు గగన్ చెప్పిన విషయాన్ని నమ్మలేక కళ్ళు పెద్దవి చేసుకొని అలానే చూస్తూ ఉండిపోయారు. ఇటు గనిష్క తల్లిదండ్రులు కూడా కూతురి వైపు అలానే చూస్తూ నిలబడ్డారు. గాయత్రికైతే అసలు తను ఏం విన్నదో కూడా అర్థం కాక గగన్ వైపు బ్లాంక్గా చూస్తుంది. ఇంతలో గనిష్క పరిస్థితి ఏంటని చుట్టూ వెతికి బొమ్మలా నిలబడిన గనిష్కను చూసి పరుగున దగ్గరకు వెళ్ళింది. బుజ్జి అని నెమ్మదిగా పిలిచింది గాయత్రి. గనిష్క రెస్పాండ్ కాలేదు. ఈసారి కాస్త గట్టిగా బుజ్జి అని గనిష్క రెండు భుజాలు పట్టుకొని కుదిపింది గాయత్రి. హా అని తుల్లిపడి గాయత్రి వైపు చూసింది గనిష్క. బుజ్జి అది అని గాయత్రి ఇంకా ఏదో చెప్పబోయేలోపే గనిష్క కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అది చూసిన గగన్ బుజ్జి అంటూ వేగంగా గనిష్క దగ్గరకు వెళ్ళాడు. ఆ వెంటనే అటు గగన్ పేరెంట్స్ ఇటు గనిష్క పేరెంట్స్ గబగబా గనిష్క దగ్గరకు చేరుకున్నారు. ఇంతమందిలో సడన్గా చెప్పేసరికి టెన్షన్లో పెయిన్ అయినట్టు ఉంది మా, నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను, మీ డిన్నర్ సంగతి చూడండి అని గగన్ గనిష్కను ఎత్తుకొని ఎవరిని తనతో రానివ్వకుండా తనొక్కడే హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికీ ధన్యవాదాలు, దయచేసి అందరూ డిన్నర్ చేసి వెళ్ళండి మైక్లో చెప్పేసి గాయత్రిని మెయిట్స్తో కలిపి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఈశ్వర్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది పార్వతి. హాస్పిటల్లో గగన్ ముందే కాల్ చేసి ఉండటంతో వెళ్ళగానే రిసీవ్ చేసుకుని డాక్టర్ చెక్ చేసింది. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే డాక్టర్, కొంచెం కంగారుగా అడిగాడు గగన్. నో ప్రాబ్లం మిస్టర్ గగన్, ఈమె 2 days నుండి సరిగా డైట్ తీసుకోవటం లేదనుకుంటా, కాస్త బీపీ లోలో ఉంది, బట్ అది కూడా రీజన్ కాదేమో అని ఒక నిమిషం గగన్ వైపు చూసింది డాక్టర్. మరి ఇంకేంటి అన్నట్టు చూశాడు గగన్ డాక్టర్ వైపు. తను ఏదన్నా షాకింగ్ న్యూస్ వినడం కానీ చూడటం కానీ జరిగిందా అని అడిగింది డాక్టర్. హా డాక్టర్, చాలా పెద్ద న్యూస్ విందలే అన్నాడు గగన్ ఏ ఎక్స్ప్రెషన్స్ లేకుండా. మేబీ దట్ ఈస్ ద రీజన్ మిస్టర్ గగన్, బట్ నో ప్రాబ్లం, నైట్కి ఉంచి ఉదయం ఒకసారి చెక్ చేశాక తీసుకు వెళ్ళిపోవచ్చు, నైట్ డ్రిప్ కంటిన్యూ అవుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది డాక్టర్. డాక్టర్ వెళ్ళే వరకు ఉండి తర్వాత చైర్ బెడ్ పక్కన వేసుకొని కూర్చొని నెమ్మదిగా సెలైన్ ఎక్కుతున్న చేతిని తన చేతిలోకి తీసుకొని ముందుకు వంగి గనిష్క నుదురు మీద తన డిస్టర్బ్ కాకుండా చిన్నగా కిస్ చేసి కాసేపు అలానే ఉండిపోయాడు. గనిష్క మెల్లగా కదులుతున్నట్టు అనిపించి మెల్లగా దూరం జరిగాడు. బట్ మెడిసిన్ ప్రభావం వల్ల గనిష్కకి పూర్తిగా మెలకువ రాలేదు. నెమ్మదిగా కదిలి తిరిగి మత్తుగా పడుకొని ఉంది. మొహం మీదకి చల్ల చెదురుగా వచ్చిన జుట్టును నెమ్మదిగా చెవి వెనక్కి పెట్టి రూమ్లో ఏసీ అడ్జస్ట్ చేసి మళ్ళీ వచ్చి గనిష్క పక్కనే కూర్చొని ఎందుకే తినటం మానేసి మరీ బాధపడటం, అయినా నేను ఆ కొండముచ్చుని పెళ్లి చేసుకుంటా అని ఎలా అనుకున్నావు తెంగరి, అయినా అది కౌగిలించుకుంటే నా చెంప పగలగొట్టావు కదా, ఆ ఫోర్స్లోనే తెలిసిందే నేనంటే నీకు ఎంత ప్రేమ ఉందో, లేకుంటే నేను ఇంత పెద్ద డిసిషన్ తీసుకునేవాడినే కాదు అనుకుంటూ మెల్లగా గతంలోకి వెళ్తాడు. గతం అంటే మీరు మరీ అంత దూరంగా వెళ్ళిపోకండి ఫ్రెండ్స్, జస్ట్ నిన్న ఉదయం వాళ్ళ చెల్లితో మాట్లాడిన దగ్గరికి అంతే. సో చెప్పన్నయ్యా ఏం చెయ్యాలి అని గాయత్రి అనగానే తన చేతిలో కొన్ని పేపర్స్ పెట్టాడు గగన్. ఏంటివి అన్నట్టు గగన్ వైపు చూసింది గాయత్రి. ఈ పేపర్స్ మీద బుజ్జి సంతకం కావాల్సింది, ఎలా పెట్టిస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు, సాయంత్రానికల్లా ఈ పేపర్స్ బుజ్జి సంతకంతో నాకు అప్పగించాలి, ఎలా ఏంటి అని నన్ను అడక్కు చిన్ని, ఏదోలా ప్లాన్ చేయి, లైక్ ఏదైనా గేమ్ అను, ఇంకోటి ఏదైనా చెప్పి పెట్టించు, బట్ ఖచ్చితంగా పెట్టించాలి చిన్ని అన్నాడు గగన్ గంభీరంగా. అనుకున్నట్టుగానే సాయంత్రానికి చిన్ని బుజ్జితో సంతకం పెట్టించిన పేపర్స్ గగన్ చేతిలో పెట్టింది. ఎలా చిన్ని అని గగన్ అడిగితే 30 secondsలో ఎవరు ఎక్కువ సంతకాలు పెడతారు అని బెట్ కట్టా అన్నయ్య, తనకిచ్చిన పేపర్స్ మధ్యలో ఆ పేపర్స్ పెట్టాను,
పెట్టేసింది. అలా ఎలా చూడకుండా ఉందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. బట్ నాకే బుజ్జిని మోసం చేశా అని బాధగా ఉంది అని అంది గాయత్రి డల్గా. థ్యాంక్ యూ చిన్ని, బట్ నువ్వేం ఫీల్ అవ్వకు, అంతా మంచి జరుగుతుంది, ట్రస్ట్ మీ అని ఆ కాగితాలు తీసుకుని గనిష్క గాయత్రితో చదువుకుంటున్న టైంలో చలమయ్య దంపతుల దగ్గరకు వెళ్ళాడు గగన్. గగన్ ఎప్పుడో కానీ హౌటౌస్కి రాడు. సో గగన్ వెళ్ళేసరికి అనంత హడావిడిగా మంచినీళ్ళు తెచ్చి ఇచ్చి టీ ఇస్తాను చిన్నబాబు అని కిచెన్లోకి వెళ్ళబోయింది. ఇప్పుడేం వద్దు ఆంటీ, నేను మీతో మాట్లాడాలి, ఒక్క నిమిషం ఇలా కూర్చోరా అని అన్నాడు గగన్. చలమయ్య అనంత ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని దగ్గరకు వెళ్ళి కింద కూర్చోబోయారు. ఇలా చేసేగా దాన్ని ఎలా తయారు చేశారు అని మనసులో అనుకుని ప్లీజ్ ఆంటీ పైన కూర్చోండి అని అన్నాడు అసహనంగా. ఇద్దరు ఇబ్బందిగానే సోఫాలో ఎడ్జ్లో కూర్చున్నారు. స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నా, నాకు మీ నుండి ఒక హెల్ప్ కావాలి, ఎందుకు ఏమిటి అని అడగకుండా చేస్తా అంటే చెప్తాను అని ఇద్దరి వైపు చూశాడు గగన్. ఎప్పుడూ లేనిది గగన్ అలా సాయం అనేసరికి చెప్పండి బాబు, మాకు చేతనైతే ఖచ్చితంగా చేస్తాం అని అన్నాడు చలమయ్య. గగన్ అనంత వైపు చూశాడు. చెప్పండి చిన్నబాబు అని అంది అనంత కూడా. గగన్ ఒక్కసారిగా గట్టిగా గాలి తీసుకొని వదిలి కొన్ని పేపర్స్ వాళ్ళ ముందు పెట్టి వీటిలో మీ సంతకాలు కావాలి అని అన్నాడు. చలమయ్య అనంత అయోమయంగా చూశారు గగన్ వైపు. ఏమైంది అని అన్నాడు గగన్. మేము చదువుకోలేదయ్యా, వేలిముద్ర అని అన్నాడు చలమయ్య చిన్నగా. అది తను ఊహించిందే కావటంతో ఇంకా ప్యాడ్ తీసి వాళ్ళ ముందు పెట్టాడు గగన్. గగన్ చెప్పిన చోటల్లా వేలిముద్రలు వేసి కాగితాలు గగన్ చేతిలో పెట్టారు దంపతులు ఇద్దరు. వాటిని తీసుకుని గగన్ వెళ్ళిపోతుంటే అనంత కంగారుగా ఏం కాగితాలు వచ్చిన బాబు అవి అని అడిగింది. గగన్ వెనక్కి తిరిగి చలమయ్య వైపు చూశాడు. చలమయ్య కళ్ళు కూడా సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉండటంతో మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ దగ్గర 2 నిమిషాలు సైలెంట్గా నిలబడ్డాడు. వాళ్ళు కూడా గగన్ వైపు చూస్తూ నిల్చున్నారు. మామూలుగా అడిగితే వాళ్ళ స్థాయిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చచ్చిన బొచ్చిని తనకు ఇవ్వరని ఒప్పుకోరని, అది పెద్ద పాపంలా తిన్నింటి వాసాలు లెక్క పెట్టినంత నేరంలా భావిస్తారని తెలిసిన గగన్ మనసులో బాధగా ఉన్న బయటికి మాత్రం గంభీరంగా ఉండి గనిష్కకు ఇన్నాళ్ళు నేను చదువు చెప్పించినందుకు ప్రతిఫలంగా గనిష్క నేను 1 సంవత్సరం నా భార్యగా చేసుకోవటానికి మీరు ఒప్పుకున్నట్లుగా కాంట్రాక్ట్ పేపర్స్ ఇవి అని అన్నాడు గగన్. ఆ మాటలు వింటూనే అనంత కుప్పకూలిపోతే చలమయ్య కింద కూర్చొని అనంతాను గట్టిగా పట్టుకొని గగన్ వైపు చూశాడు. ఆ చూపు డైరెక్ట్గా గగన్ మనసును గుచ్చటంతో వెనక్కి తిరిగి వెళ్ళబోయాడు. మళ్ళీ ఇంతలో ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా వెనక్కి వచ్చి వాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని అంకుల్, ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మకి తెలియకూడదు, అలాగే గనిష్క కూడా మీరు ఈ విషయం చెప్పకూడదు, చెప్తే నా మీద ఒట్టే, తర్వాత మీ ఇష్టం అని అన్నాడు చాలా కఠినంగా. ఇది నీకు భావ్యమా అన్నట్టు వారు ఇస్తున్న చూపులకి అక్కడ నిలబడలేక వెళ్ళిపోతూ ఒక క్షణం ఆగి వెనక్కి తిరగకుండా అలానే నిలబడి మీ చేతుల్లో పెరిగిన నా మీద మీకు నమ్మకం ఉందని అనుకుంటున్నా అంకుల్ అని వెనక్కి తిరిగి చూడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు గగన్. కొంచెం మెలకు వచ్చి నెమ్మదిగా కదిలి అటు తిరిగి పడుకున్న గనిష్క ఇటు తిరిగింది. ఎదురుగా తన చేతిని సున్నితంగా పట్టుకొని కూర్చుని తన ఆలోచనలతో తన లోకంలో ఉన్న గగన్ కనిపించేసరికి ఒక్కసారిగా లేచి కూర్చుంది గనిష్క. గనిష్క అంతా సడన్గా లేచేసరికి ఓయ్ ఓయ్ కూల్ కూల్, చేతిని సరైనుంది కనిపించట్లేదా అంటూ చెయ్యి కదలకుండా గట్టిగా పట్టుకున్నాడు గగన్. చుట్టూ చూసి తన హాస్పిటల్లో ఉన్నదేనే అర్థమై తిరిగి నెమ్మదిగా అసలు ఏం జరిగిందో గుర్తు చేసుకుంది గనిష్క. గగన్ తన మిస్సెస్ గనిష్క గగన్ అని పిలవటం గుర్తుకు వచ్చి వెంటనే గగన్ చేతిలో ఉన్న తన చేతిని గట్టిగా విదిలించి కొట్టింది. ఆ ఫోర్స్కి డ్రీప్స్ ఊడిపోయి బెడ్ కారుతూ ఉండటంతో గగన్ కోపంగా గనిష్కను ఒక గుంజు గుంజి బెడ్ మీద పడుకోబెట్టి బ్లడ్ పోకుండా గట్టిగా చేతిని ఒత్తిపట్టి నర్స్ అని గట్టిగా పిలిచాడు. కాదు అరిచాడు. ఆ అరుపులకి బయట ఉన్న నర్స్, లోపల ఉన్న గనిష్క ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. నర్స్ ఫాస్ట్గా లోపలికి వచ్చి గగన్ పట్టుకున్న చేతిని చూసి ఏం జరిగింది సార్ అని నత్తిగా అడిగింది. చూస్తే కనపడటం లేదా అని అన్నాడు గగన్ కోపంగా. ఆ కోపానికి అదిరిపడి అది అని నర్స్ ఇంకేదో మాట్లాడబోతూ ఉండగా గగన్కు బీపీ పీక్స్కి వెళ్ళిపోయి పక్కన ఉన్న స్టాండ్ని ఒక్క తన్ని నర్స్ వైపు చూసి నన్ను మాట్లాడుతూ ఇంకా అక్కడే నిలబడతావా, లేక క్లీన్ చేసి బ్యాండేజ్ వేసేది ఏమైనా ఉందా అని అన్నాడు ఇంత కళ్ళు తీసి చూస్తూ.
ఇంకేం మాట్లాడకుండా ఫాస్ట్గా క్లీన్ చేసి బ్యాండేజ్ వేసి పక్కన చల్ల చెదరైన థింగ్స్ అన్నీ క్లియర్ చేసేసి బయటకు వెళ్ళిపోయింది ఆ నర్స్. నీ బాధ ఏంటి? ఉదయం డాక్టర్ వచ్చే వరకు నోరు తెరిచావంటే నోరు కుట్టబడేస్తా, జాగ్రత్త, పడుకో అన్నాడు గగన్ విసురుగా. ఇదివరకు అయితే గగన్ కొంచెం గట్టిగా మాట్లాడితేనే ఆ దరిదాపుల్లో ఉండేదే కాదు గనిష్క. గనిష్క సాన్నిహిత్యం తగ్గడానికి గగన్ కోపం కూడా ఒక కారణం. అలాంటిది ఇప్పుడు గగన్ అంత పెద్ద రంకెలు వేస్తుంటే లోపల గుండె గొంతులోకి వచ్చేసిందా అన్నంత ఫాస్ట్గా కొట్టుకుంటున్నా ఇప్పుడు మాట్లాడకపోతే తన లైఫ్ ఏమవుతుందో అనే భయం తనను మాట్లాడేలా చేసింది. గగన్ అంత విసురుగా మాట్లాడినా అది తన కాదు అన్నట్టుగా గగన్ ముందుకు వచ్చి నిలబడి, మా అమ్మ చెప్పిన మాట అక్షరాలను నిజం చేశారు చిన్నబాబు. మీ డబ్బున్న వాళ్ళకి మాలాంటి వాళ్ళు కీలు బొమ్మల్లా కనిపిస్తారు కదూ. నీ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి అంతమందిలో నా లైఫ్ని పనంగా పెడతావా? అనుకోకుండా కొట్టాను అని సారీ చెప్పినా కూడా అంతమందిలో నన్ను నీ భార్య అని చెప్తావా? అసలు ఈ విషయం విని నన్ను కన్న తండ్రిదండ్రులు ఏమైపోతారు అన్న ఆలోచన ఏ క్వశ్చనా లేదా నీకు? డబ్బున్న వాళ్ళంటే ఏంటో చూపిస్తాను అంటే సరదాగా టీచ్ చేయడమో లేక అందరిలో అవమానించడమో చేస్తావనుకున్నాను. కానీ నువ్వు అంటూ పెద్దగా ఏడుస్తూ కింద కూర్చుండిపోయి ఇప్పుడు అమ్మగారికి అయ్యగారికి నా మొహం ఎలా చూపించాలి? మా సొమ్ము తింటూ మా బిడ్డని వల్ల వేసుకున్నావా అంటే నేను ఏం సమాధానం చెప్పాలి అంటూ ఫాస్ట్గా లేచి గగన్ ఎదురుగా నిలబడి, నీకు కోపం ఉంటే అంతమందిలో నన్ను లాగిపెట్టి కొట్టినా నేను ఇంత బాధపడేవాడిని కాదు చిన్నబాబు. కానీ నువ్వు నన్ను అందరిలో దృష్టిలో దోశలా నిలబెట్టావు. నేను నీకు ఏ ద్రోహం చేశాను అంటూ గగన్ కాలర్ పట్టుకుంది కోపంగా. అప్పటి వరకు ఏదో బాధలో ఉంది అని గనిష్క ఏమంటున్నా తను ఏం మాట్లాడకుండా విన్న గనిష్క తన కాలర్ పట్టుకునేసరికి సీరియస్గా చూశాడు గనిష్క వైపు. ఏంటో చూపు, ఇంకేముంది నువ్వు బెదిరించడానికి, నేను భయపడటానికి? అంతా అయిపోయింది. ఇక అమ్మగారి జన్మలో నా మొహం చూడరు, అంతా నీ వల్లే అంటూ గగన్ను కొట్టడం స్టార్ట్ చేసింది గనిష్క. ఒంట్లో ఇసుమంతా కూడా ఓపిక లేని గనిష్క దెబ్బలు గగన్కు చీమ కుట్టినట్టు కూడా లేకపోవడంతో కదలకుండా అలానే నిలబడ్డాడు గగన్. తన ఓపికంతా అయ్యేస్ వరకు కొట్టి ఇక అలసిపోయి వెళ్ళి బెడ్ మీద కూర్చుంది గనిష్క లేస్తే పెట్టడానికన్నట్టు ఉంచిన ఇడ్లీ హాట్ ప్యాక్ నుండి తీసి ప్లేట్లో వేసి పక్కనే ఉన్న చైర్లో గనిష్క దగ్గరకు లాక్కొని కూర్చొని, కొట్టి బాగా అలసిపోయినట్టున్నా దా తిను, కొంచెం ఓపిక వచ్చాక మళ్ళీ కొట్టచ్చు అన్నాడు గగన్ ఇడ్లీ ముక్క తుంచి నోటి దగ్గర పెడుతూ. తనంత భారీ డైలాగ్స్ చెప్పి అని దెబ్బలు కొట్టినా మళ్ళీ ఇచ్చి ఇడ్లీ పెడుతున్న గగన్ వైపు వింతగా చూసింది గనిష్క. చూసింది చాలు తిను అని ఇడ్లీ ముక్క నోట్లో కుక్కాడు గగన్. ఆ ముక్క వరకు బలవంతంగా మింగేసి ఇంకొక ముక్క పెడుతుంటే దూరంగా జరిగి, నీ చేతు నేను పచ్చి మంచినీళ్ళు కూడా తాగను అని అంది గనిష్క కోపంగా. పోనీ నీ చేత్తోనే తిను, తాగు, ఎవడొద్దన్నాడు? బట్ ఇంకొక 5 నిమిషాల్లో ఈ టిఫిన్ కంప్లీట్ అయిపోవాలి అని అన్నాడు వార్నింగ్ టోన్తో. నీ బోడి ఇడ్లీ నాకేం అక్కర్లేదు, నువ్వు ఇక్కడ నుండి దయచేయి అని అంది గనిష్క. నేను వెళ్ళిపోతే తమరి ఇంటికి ఎలా వస్తారు మేడం? ఎద్దుల బండి కట్టించుకుంటావా? నోరు మూసుకొని తిను అని అన్నాడు వెటకారంగా. నేను తిన్నా అంటే నీకు అర్థం కాదా? ఆయన నేను తింటే నీకేంటి, తినకపోతే నీకేంటి? నువ్వు చెయ్యాలనుకున్న ఘనకార్యం చేసేసావు కదా, ఇక మా నాన్న నన్ను వదిలేయి అంది ఆ పెద్ద కళ్ళను ఇంకా పెద్దగా చేసి చూస్తూ. నువ్వు తినకపోతే మళ్ళీ ఎవడు మోసుకెళ్తాడు నిన్ను ఇంటికి? చూడటానికి హమ్మింగ్ బర్డ్లా ఇంత ఉన్నావు, బరువు మాత్రం పిప్పళ్ళ బస్తాలా ఉన్నావు. మాకు నిన్ను మోసే అంత సరదా ఏం లేదు, కానీ నోరు మూసుకొని తిను. ఉదయం చెకప్ అవ్వగానే బయలుదేరదాం అని అన్నాడు గగన్. ఎక్కడికి బయలుదేరేది? ఇంకా ఏ మొహం పెట్టుకున్నా ఇంటికి రావాలి? నా పేరెంట్స్ను, అమ్మగారును, అయ్యగారిని ఎలా ఫేస్ చేయాలి? నువ్వు చెయ్యాలనుకున్నది పెంటంతా చేసేసావుగా, ఇక నీకు నాకు రామ్ పెహె అని అంది చిరాగ్గా మొహం పెట్టుకొని. ఓ హలో, ఎక్కడికి నువ్వు వెళ్ళేది? అయినా ఏంటమ్మన్నావు? ఇంటికి రావా? ఏది ఈ పేపర్స్ చూసి ఆ మాట చెప్పు అని తన షర్ట్ బ్యాగ్లో ఉన్న పేపర్స్ తీసి గనిష్క చేతి ముందుకు లాగి తన చేతిలో పేపర్స్ పెట్టాడు. గనిష్క ఆ పేపర్స్ చూసి మళ్ళీ కళ్ళు తిరిగినట్టుగా అయి బెడ్ పైన చతికిల పడింది. పైన స్టార్టింగ్లో 1 year కాంట్రాక్ట్ పెళ్ళి తను వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నట్లు సంతకాలు ఉన్న పేపర్స్ ఉంటే వాటి కింద తన గగన్కు పెళ్ళైనట్టు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. వాటిలో కూడా సాక్షి సంతకాలు దగ్గర వాళ్ళ పేరెంట్స్ వేలి ముద్రలు ఉండటంతో ఆశ్చర్యంగా గగన్ వైపు చూసింది. ఇవెలా వచ్చాయి, అయినా ఇదెలా సాధ్యం అని తనలో తానే మాట్లాడుకుంటూ పేపర్స్ను అటు ఇటు తిప్పి చూసింది.
వెంటనే ఉదయం గాయత్రి తన సిగ్నేచర్ కోసం బెట్ కట్టుకున్న విషయం గుర్తుకు వచ్చి, అంటే నన్ను మోసం చేసి ఈ సంతకాలు తీసుకున్నారన్నమాట. ఎంత నమ్మాను చిన్నీని, తను కూడా నీతో కలిసి నన్ను ఇంత మోసం చేస్తుందా అంటూ ఆ కాగితాలు పరీక్షగా చూసి, ఉదయం నేను సంతకం చేసింది తెల్ల కాగితాల మీద కదా అని పైకి అందే గణేష్గా. తెల్ల కాగితాలు రిజిస్ట్రేషన్ పేపర్స్గా మారటం ఈ రోజుల్లో అంత కష్టమేం కాదు బేబీ. ఇందాకేదో అన్నావు కదా మీ పేరెంట్స్ ఏమనుకుంటానో అని. అవి స్వయాన మీ పేరెంట్స్ వేసిన వేలిముద్రలే. అండ్ వాళ్ళకి విషయం పూర్తిగా తెలుసు, ఈ 1 year కాంట్రాక్ట్తో సహా. సో ఇప్పుడు అర్థమైందా నేను డబ్బు ఉన్నవాడు ఎలా ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో. సో తమరు తిని బచ్చుంటే ఉదయం చెకప్ అవ్వగానే బయలుదేరొచ్చు అని అన్నాడు గగన్ ఫేస్లో విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇస్తూ. అంతే, ఆ కాగితాలను చాలా చెదురుగా విసిరేసి గగన్ మళ్ళీ ఇష్టం వచ్చినట్లు కొట్టేసి జుట్టు పీకేసి, మా అమ్మ నన్ను ఏం చెప్పి బెదిరించావు, అలా ఎలా 1 సంవత్సరం కోసం నన్ను నీకు ఇవ్వడానికి ఒప్పుకున్నారు అని హిస్టీరియా వచ్చిన దానిలా అరవటం మొదలుపెట్టింది. కొడుతున్న గణేష్క చేతులు గట్టిగా పట్టుకుని బలవంతంగా ఎత్తి మంచం మీద కూర్చోబెట్టి, ఎందుకంటే వాళ్ళ నీలా మట్టిబుర్ర కాదు కాబట్టి, వాళ్ళకి కామన్ సెన్స్ ఏడ్చింది కాబట్టి, అండ్ నేనేంటో నీకన్నా వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఇంకా తమ నోరు మూసుకొని పడుకోండి అని బలవంతంగా పడుకోబెట్టి దుప్పటి కప్పాడు గగన్. మళ్ళీ పైకి లేచి ఏదో అనబోయింది గణేష్క. ఈసారి ఫోర్స్గా గణేష్కను మంచం మీదకు తోసి ముందుకు వంగి గణేష్కకు అటు ఒక చెయ్యి ఇటు ఒక చెయ్యి వేసి మొహంలో మొహం పెట్టి, కుదురుగా పడుకుంటావా లేక నా స్టైల్లో పడుకోపెట్టనా అని కన్ను కొట్టి అందంగా నవ్వాడు గగన్. ఒక క్షణం ఆ నవ్వుకి మైమర్చిపోయి వెంటనే తేరుకుని నేను పడుకుంటాను అని గగన్ ఒక్క తోపు తోసి దుప్పటి ముసుగు వేసేసింది గణేష్క. ఈ తింగరతో ఎలా వేగాలో అని నవ్వుకుంటూ ఇంకొక బెడ్ పైన పడుకున్నాడు గగన్. అక్కడ ఇంటి దగ్గర పార్వతి, ఈశ్వర్లు తమ కొడుకు తమకు చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నందుకు అలా అసహనంగా ఉంటే, చలమయ్య, అనంతాలు తమ కూతురు జీవితం ఏమవుతుందో అని బెంగగా ఉన్నారు. గాయత్రి మాత్రం బుజ్జి తన మీద ఎంతో కోపంగా ఉందో ఏంటో, తను ఎలా ఫేస్ చేయాలో అనే భయంగా, బుజ్జి స్నేహాన్ని కోల్పోతానేమో అనే బాధగా ఆ రాత్రంతా గడిపేసింది. మరుసటి రోజు ఉదయం తెల్లవారుతుండగానే పార్వతి గగన్కు కాల్ చేసింది. డాక్టర్ చెప్పిన విషయమే పార్వతికి చెప్పి చెకప్ అయిపోగానే వస్తామని చెప్పాడు గగన్. జాగ్రత్తగా రమ్మని చెప్పి కాల్ కట్ చేసింది పార్వతి. డాక్టర్ చెక్ చేసి ఇంకా బీపీలోనే ఉండటంతో ఆ పూట కూడా అక్కడే ఉండాలని చెప్తే, నేను టైంకి భోజనం చేస్తాను, హెల్త్ని జాగ్రత్తగా చూసుకుంటాను, బట్ ఇంకొక నిమిషం కూడా ఇక్కడే ఉండను అని నానా రచ్చ చేసి డిశ్చార్జ్ రాసే వరకు డాక్టర్ బుర్ర తినేసి డిశ్చార్జ్ రాగానే ఇంటికి బయలుదేరింది గణేష్క. ఇక్కడ ఇంకొక పూట ఉంటే నా ప్రపంచం తలకిందులు అయిపోతుంది అన్నట్టు అంత రచ్చ అవసరమా అని అడిగాడు గగన్ గణేష్కను కారులో కూర్చోబెట్టి. తను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ ఏం మాట్లాడితే ఏం పెంట అవుతుందో అని కనీసం గగన్కు సమాధానం చెప్పకుండా బయటకు చూస్తూ కూర్చుంది గణేష్క. ఈ పొగరకు తక్కువేం లేదు అంటూ కార్ స్టార్ట్ చేసి ఇంటికి పోనిచ్చాడు. ఇంటికి వెళ్ళగానే అసలు వాళ్ళ అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని ఫాస్ట్గా హౌస్లోకి వెళ్ళబోయిన గణేష్కను చెయ్యి పట్టి ఆపేసి, ఇక మీద తమని ఇల్లు అది అని కళ్ళతో ప్యాలెస్ వైపు చూపించాడు గగన్. నో, నేను మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉంటాను అని వెనక్కి తిరిగిన గణేష్కను ఆమంతం ఎత్తుకొని ప్యాలెస్ వైపు తీసుకువెళ్ళాడు. ఇంతలో గణేష్క మాటలు వినపడి చలమయ్య, అనంత బయటకు వచ్చి గణేష్కను ఎత్తుకొని తీసుకువెళ్తున్న గగన్ని చూసి గగన్ వెనకాలే వెళ్ళారు. ఇప్పుడు ఏం జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటూ సరిగ్గా గగన్ గుమ్మంలో అడుగు పెడుతూ ఉండగా, ఆగు అని విడవైన కాలు వెనక్కి తీసుకొని ఆ వాయిస్ ఇచ్చిన వైపు చూస్తాడు గగన్. ఎప్పుడు నవ్వుతూ ప్రశాంతంగా ఉండే పార్వతి మొహం కోపం, బాధ కలగలిపి ఎర్రగా కనిపిస్తుంటే, అమ్మ అన్నాడు నెమ్మదిగా. ఓహో, అమ్మ గుర్తుండే ఇంత గొప్ప పని చేశావన్నమాట అని అంది పార్వతి కారుతున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ కోపంగా. అమ్మ ప్లీజ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అని గగన్ అంటుండగానే, మాట్లాడుతూ అన్నట్టు చెయ్యి చూపించి ఆ పిల్లని కిందకు దించు అని అందే పార్వతి. గగన్ గణేష్కను కిందకు దించగానే, అమ్మగారు నాకు ఇది ఇంత అని గణేష్క చెప్తుండగా
చలమయ్య, బుజ్జిని ఇంటికి తీసుకువెళ్ళు అంది పార్వతి. అప్పుడు చూసిందే గణేష్క వెనకాల నిలబడిన అమ్మా నాన్నలు. పరుగున వెళ్ళి వాళ్ళ నాన్నను కరుచుకుపోయి గట్టిగా ఏడ్చేసింది. కానీ వెంటనే వాళ్ళకి విషయం ముందే తెలుసని గగన్ చెప్పడం గుర్తుకు వచ్చి వాళ్ళ నాన్నని వదిలి వేగంగా ఇంటికి పరిగెత్తి వెనకాలే చలమయ్య, ఆనంద కూడా పరిగెత్తారు. కూతురు ఏమైనా అఘాయిత్యానికి పాల్పడుతుందేమో అనే భయంతో. వాళ్ళ వెనకనే తల్లి వైపు చూశాడు గగన్. కొడుకు వైపు ఒక చూపు చూసి ఇంట్లోకి వెళ్ళిపోయింది పార్వతి. ఇక చేసేదేం లేక కాలు ఇచ్చుకుంటూ తన గదికి వెళ్ళి మంచం మీద అడ్డంగా పడి దిండిని మొహం మీద వేసుకున్నాడు గగన్. ఇంతలో ఫాస్ట్గా గగన్ రూమ్కి వచ్చి డోర్ లాక్ చేసి, అన్నయ్య ఏంటిదంతా అని టెన్షన్గా అడిగింది గాయత్రి. మొహం మీద ఉన్న దిండును పక్కకు తీసి లేచి కూర్చొని మొహన్ 2 చేతులతో రుద్దుకొని జుట్టులోకి చేతులు పోనిచ్చి వెనక్కి నెట్టుకొని గాయత్రి వైపు చూశాడు గగన్. పాపం నైట్ నుండి చాలా టెన్షన్ తీసుకుందని మొహన్ చూస్తేనే అర్థమవుతుంది. పైకి లేచి గాయత్రి చేతులు పట్టుకుని బెడ్ మీద తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. గగన్ ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ అన్న ఫేస్ వైపు చాలా ఆతృతగా చూస్తుంది గాయత్రి. సారీ చిన్ని, బుజ్జి నీ మీద కూడా చాలా కోపంగా ఉంది. బట్ ప్రామిస్ రా, తొందరలోనే అంతా సెట్ చేసేస్తాను అని అన్నాడు గాయత్రి కళ్ళల్లోకి చూస్తూ చాలా నిజాయితీగా. కానీ అన్నయ్య, నువ్వు బుజ్జుని పెళ్లి చేసుకోవటం ఏంటి? అసలు ఏంటిదంతా? నాకు పిచ్చి పట్టేలా ఉంది. అసలు డాడీ ఎలా రియాక్ట్ అవుతారో అని నైట్ అంతా ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? బట్ రాత్రి నుండి అసలు డాడీ బయటకు రానే లేదు. అమ్మ ఏమైనా కావాలంటే తీసుకువెళ్తుంది. నాకు భయం వేసినట్టు వైపు కూడా వెళ్ళలేదు అని అందే గాయత్రి దిగులుగా. ఇప్పుడు తప్పిపోతే మళ్ళీ ఇలాంటి అవకాశం లైఫ్లో రాకపోవచ్చు అనిపించింది చిన్ని. అందుకే అమ్మ నాన్నలకు నెమ్మదిగా సర్దు చెప్పొచ్చు ఇలా చేశాను. ఐ డోంట్ వాంట్ టు మిస్ హర్ చిన్ని అన్నాడు చాలా డీప్ వాయిస్తో. అంటే నువ్వు బుజ్జిని లవ్ అని ఏం మాట్లాడాలో తెలియక ఆగిపోయింది గాయత్రి. ఐ లవ్ హర్, బట్ ఈ మాట ఇప్పటి వరకు దానికి కూడా చెప్పలేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చెప్పినా నమ్మదు అని అన్నాడు డల్ ఫేస్తో. నువ్వు బుజ్జిని లవ్ చేయడం ఏంటి అన్నా? అసలు ఇదేపటి నుండి మీరిద్దరు సరిగ్గా మాట్లాడుకోవటం కూడా నేను ఎప్పుడూ చూడలేదు అని అంది గాయత్రి షాకింగ్ ఎక్స్ప్రెషన్స్తో. అదో పెద్ద కథలే చిన్ని, ముందు చెప్పు అమ్మ ఎలా ఉంది? ఐ మీన్ నైట్ నుండి ఈ విషయం కోసం ఏమైనా మాట్లాడిందా అని కాస్త ముందుగా వంగి కొంచెం ఎగ్జైట్ అవుతూ అడిగాడు గగన్. అసలు రాత్రి నుండి ఎవరితోనూ ఎవరు మాట్లాడుకోలేదు సరికదా, అసలు ఒకరికొకరు ఎదురు కూడా పడలేదు అని అంది చాలా నీరసంగా గాయత్రి. ఇక్కడ వీళ్ళ బాధ ఇలా ఉంటే అక్కడ గణేష్క ఇంటికి వెళ్ళి తన గదిలో దూరి తలుపేసింది. చలమయ్య అనంత ఎంత కొట్టినా డోర్ తీయలేదు. అనంతకు కంగారు వచ్చేసి, ఏవయ్యా వీళ్ళు చిన్నబాబునైనా పిలుసుకురా, బిడ్డ ఏ అగాత్యం చేసుకుంటుందో ఏమో అని లేవబోనుంది. ఆ మాట లోపల ఉన్న గణేష్కకు వినపడగానే టక్కుమని తలుపు తీసి, ఇప్పుడు ఆ మహానుభావుడు ఎందుకు? నాకు ఈ కాస్త ప్రశాంతత కూడా లేకుండా చేయటానికా? అవునులే, మీరు కూడా అతనితో కలిసిపోయారుగా అని కారుతున్న కన్నీళ్లను చున్నీతో తుడుచుకుంటూ, అమ్మ తల్లి, నేనేం అఘాయత్యాలు చేసుకోను, దయచేసి నన్ను ఇలా కాసేపు ఒంటరిగా ఉండనివ్వండి అని మళ్ళీ దడేలమని డోర్ వేసేసుకుంది. ఆ మాటలన్నీ అప్పుడే గణేష్కతో మాట్లాడటానికి అక్కడికి వచ్చిన పార్వతి ఉంది. అదేంటి బుజ్జి ఎలా మాట్లాడుతుంది అంటే అని మనసులో అనుకుని ముందు కన్నయ్యతో మాట్లాడాలి అనుకుని కొడుకు గది దగ్గరకు వెళ్ళింది. పార్వతి వెళ్ళేసరికి గాయత్రితో చిన్ని కాస్త తలపట్టరా, తల పగిలిపోతుంది అని అంటున్నాడు గగన్. ఈలోపు గదిలోకి ఎంటర్ అయిన తల్లిని చూసి ఇద్దరూ లేచి నిలబడ్డారు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, మీ అన్నగారికి తినడానికి ఏమైనా తీసుకురా అని చాలా సీరియస్ టోన్తో చెప్పింది పార్వతి గాయత్రిని చూస్తూ. సరేమ్మా అని అక్కడి నుండి ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళిపోయింది గాయత్రి అటు వెళ్ళగానే కొడుకు వైపు చూసింది పార్వతి. వాళ్ళ అమ్మను చూడగానే తనతో మాట్లాడడానికి వచ్చిందని అర్థమయ్యింది గగన్కు. అన్నిటికీ తెగించి ఈ నిర్ణయం తీసుకున్నాడు తను. పార్వతి వైపు చూసి, రామ్మ కూర్చో అంటూ తను కూడా మంచం దగ్గర నుండి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. నా ఇంట్లో నువ్వు నాకు మర్యాదలు చెయ్యనవసరం లేదు అని సాధ్యమైనంత ప్రశాంతంగా మాట్లాడి వెళ్ళి గగన్ పక్కన కూర్చోంది పార్వతి. చెప్పుమా అని అన్నాడు గగన్. నేను కాదు గగన్, నువ్వు చెప్పు అని సూటిగా గగన్ కళ్ళల్లోకి చూసింది పార్వతి. చిన్నప్పుడు ఎప్పుడో కోపం వచ్చినప్పుడు తన్ని అలా పేరు పెట్టి పిలిచింది. మళ్ళీ ఇదే పిలవటం.
పార్వతి ఎంత ప్రశాంతంగా మాట్లాడినా, తల్లి తన పట్ల ఎంత కోపంగా ఉందో ఆమె మాట తీరు చెప్తుంటే, మా ప్లీజ్, ఎవరు ఏమన్నా ఎలా పోయి నేను పట్టించుకోను. బట్ నువ్వెలా ఉంటే నాకు మనసు మెలిపెట్టినట్టుగా ఉంటుంది మా. మీకు చెప్పకుండా నేను ఎంత పెద్ద నిర్ణయం తీసుకోవడం తప్పే. ప్లీజ్ పరుగు మీమా అని అన్నాడు గగన్ తల్లిని కౌగిలించుకొని. కొడుకు బాధపడుతున్నాడని మనసు గుబగుబలాడుతున్నా విషయం తెలుసుకోవటం కూడా ముఖ్యమని గగన్ను దూరం జరిపి, తప్పే అని ఇంత తేలిగ్గా ఎలా చెప్తున్నా కన్నయ్య? అసలు మీ డాడీ సిచ్యువేషన్ ఏంటో ఒక్కసారి ఆలోచించావా? ఒక పక్క తోడబుట్టిన చెల్లి మళ్ళీ దూరం అయిపోయిందని బాధపడుతుంటే, ఇంకొక పక్క నువ్వు చెప్పిన వార్త విని ఆయన అంటూ కన్నీళ్ళను బలవంతంగా దిగమింగింది పార్వతి. అమ్మ ప్లీజ్ మా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ అది నాకు దక్కదు. అందుకే తప్పక ఇలా చేశాను అని అన్నాడు గగన్ చాలా బాధగా. చూడు గగన్, నిజంగా నువ్వు బుజ్జిని ఇష్టపడి ఉంటే ఒకే ఒక్క మాట నాతో చెప్పి ఉండాల్సింది. మీ పెళ్ళి నేను అంగరంగ వైభవంగా జరిపించి ఉండేదాన్ని. మధ్యలో ఈ మోనా గీనాలు ఎంతమంది వచ్చినా మాకు నీ సుఖం సంతోషం కంటే ఏది ముఖ్యం కాదు అని నీకు కూడా తెలుసు. అయినా నువ్వు ఇలాంటి పని చేస్తావంటే ఏమనుకోవాలి? కాస్త కోపంగానే వచ్చాయి పార్వతి మాటలు. చూద్దాం గగన్ సమాధానం ఏంటో. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ని ఇలాగే అందిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ అబ్బా, కామెంట్స్లో స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి.